ఒకరు 6వ తరగతి, మరో ఇద్దరు 10వ తరగతి. ముగ్గురులో ఎవరికి 15 ఏళ్లు కూడా లేవు. కానీ ఆ ముగ్గురు చేసిన దారుణం కరుడుగట్టిన క్రిమినల్స్ను కూడా వణికిస్తోంది. నిండా 15 ఏళ్లు కూడా లేని వాళ్ళు ఇంతటి ఘాతుకానికి అసలు ఎలా పాల్పడ్డారన్న ప్రశ్న మానవత్వాన్నే సవాల్ చేస్తోంది. ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును, 8 ఏళ్ల చిన్నారిని దారుణంగా పొట్టన పెట్టుకున్న మృగాల గురించే. ఇంతకు ముచ్చుమర్రి దారుణం వెనక అసలేం జరిగింది? పసి ప్రాణాలు పశువుల్లా మారడానికి కారకులెవరు? వీటన్నింటికి మించి ఇంతటి కిరాతకానికి పాల్పడ్డ వాళ్లను ఇంకా మైనర్లుగానే చూడాలా? వాజ్ దిస్? ఆడుకునే వయస్సులో అరాచకాలు ఎవరు? మైనర్లు. పసి ప్రాణాలు పశువుల్లో మారడానికి కారకులు ఎవరు? అతి స్వేచ్ఛ అంతర్జాలమే మృగాలుగా మార్చేస్తోందా? ఎవరు మైనర్లు, ఎవరు మేజర్లు? ఈ ప్రశ్నకు సింపుల్ గా 18 ఏళ్లు దాటని వారిని మైనర్లుగా చెప్పేస్తాం. కానీ ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు. ఎందుకంటే కరడుగట్టిన క్రిమినల్స్ కూడా వణికిపోయే నేరాలు చేస్తోంది ఈ మైనర్లే. చోరీలు మొదలు మర్డర్స్ వరకు వీళ్ళ ఈ ఘాతుకానికి పాల్పడింది అని వణికిపోయేలా చేస్తున్న నేరగాళ్లు నిండా 15 ఏళ్లు కూడా లేని బాలురే. తాజాగా నంద్యాల జిల్లాలో జరిగింది ఇదే. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక పాత ముచ్చుమర్రి ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈ నెల 7న గ్రామంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్ళింది. అదే ఆమె చేసిన అతి పెద్ద తప్పయింది. ఆ రోజు ఆడుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానికులను ఆరా తీసిన పోలీసులకు అందిన సమాచారంతో ముగ్గురు మైనర్ బాలులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత ఆ ముగ్గురు మైనర్లు ఇచ్చిన వాంగ్మూలం పోలీసులని నిలువున వణికించేసింది. పార్కు దగ్గర ఆడుకుంటున్న బాలికను ఆ ముగ్గురు ఎత్తుకెళ్లారు. సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో బాలికను కాలువలోకి తోసేశారు. ఆ ముగ్గురు చెప్పింది విని పోలీసులే ఒక్క క్షణం వణికిపోయారు. మరోవైపు ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. బాలిక అదృశ్యం కేసులో అనుమానితులుగా ఉన్న బాలురు పూటగో మాట చెబుతున్నారు. మొదట నీటిలో పడేశామని చెప్పిన నిందిత బాలురు తర్వాత కొత్త ముచ్చుమర్రి వద్ద శ్మశాన వాటికలో పూడ్చిపెట్టామని చెప్పడంతో అక్కడికి వెళ్లి పోలీసులు పరిశీలించారు. అనంతరం శ్మశానానికి ఆవుల వైపున ఉన్న కేసీ కెనాల్ వద్ద భూమిలో పూడ్చిపెట్టామని చెప్పడంతో అక్కడ తనిఖీలు చేశారు. అనంతరం వనములపాడు సమీపంలో పూడ్చిపెట్టామని చెప్పడంతో అక్కడ కూడా పరిశీలించారు. ఇలా రోజుకో సమాధానం చెబుతూ ముగ్గురు బాలురు పోలీసులనే తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఊహించని మలుపు తిరుగుతున్న ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. సినిమాల్లో ఎలా అయితే నేరం చేసిన పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా అయితే వెనకేసుకొస్తారో అలానే ఇక్కడ కూడా వారిని వెనకేసుకొస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందిత బాలుడి తండ్రి ఒకరు తమ ఇంటికొచ్చి మరీ బాలిక మృతదేహం దొరకదని సవాల్ చేసి వెళ్లాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించడం అనుమానాలకు తావిస్తోంది. ఇక 2 రోజుల క్రితం డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగడంతో ఒకచోట క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు బాలిక దుస్తులు లభ్యమైనట్టు తెలిసింది. దీంతో ఈ కేసులో ముగ్గురు బాలుర తల్లిదండ్రుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షుద్ర పూజలు అందులో భాగమేనని చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు. మైనర్లు చేసే అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంట్లో తల్లిదండ్రులిచ్చే అతి స్వేచ్ఛ అమాయకుల ప్రాణాల మీదకి తెస్తోంది. ఇటీవల 17 ఏళ్ల కుర్రాడు లగ్జరీ కారుతో పుణె నడిబొడ్డున ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి ప్రాణాలు తీశాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిర్భయ కేసులో రేపిస్టులో ప్రధాన నిందితుడు సైతం మైనరే. 18 ఏళ్లలోపు వారిని పిల్లలుగానే పరిగణిస్తుంది మన చట్టం. మరి నేడు 18 ఏళ్లలోపు వారు పిల్లల ప్రవర్తిస్తున్నారా అంటే లేదని చెప్పడానికి నంద్యాల ఘటన మరో ఉదాహరణ. తీవ్ర నేరాలు చేసిన జువెనైల్ పేరిట తక్కువ శిక్షతో తప్పించుకుంటున్నారు. కొన్ని చోట్ల హత్యలు చేయించేందుకు కుర్రాళ్లను వాడుకుంటున్నారు రౌడీ షీటర్లు. నేరం తీవ్రతను బట్టి వయసుతో సంబంధం లేకుండా శిక్షలు ఎందుకు విధించకూడదు? కనీసం జువెనైల్ అన్న పదానికి చట్టంలో వయసు 15కు ఎందుకు తగ్గించకూడదు? సులువుగా నేరం చేసి జువెనైల్ హోంలో కులాసాగా గడిపి బయటకొచ్చే అదే కుర్రాడు ఆ తర్వాత మరింత కరడుగట్టిన నేరస్తుడు కాడని ఏది గ్యారెంటీ? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరిలోనూ. అందుకే చేసిన నేరాన్ని బట్టి శిక్ష విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా ఈ దారుణ ఘటనపై యాంకర్ రష్మి స్పందించారు. వాళ్ళు పెద్దవాళ్లలా అత్యాచారం చేయగలిగితే శిక్ష కూడా పెద్దవాళ్లలాగానే ఉండాలి. వాళ్ళు చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మైనర్లైతే కాదు, మైనర్లనే నెపంతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడటం ఏమాత్రం కరెక్ట్ కాదు అని ట్వీట్ చేశారామె.
ఈ పోస్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎంఓను ట్యాగ్ చేశారు. ఒక్క రష్మిని కాదు, చాలా మంది అభిప్రాయం ఇదే. ముచ్చుమరి ఘటన విషయానికి వస్తే ఈ కేసులో ముమ్మాటికి తల్లిదండ్రుల తప్పిదాలే కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో వారి ప్రమేయం ప్రత్యక్షంగా ఉందా లేదా అనేది పోలీసులు తేలుస్తారు. కానీ పరోక్షంగా ఆఘాయిత్యానికి వారే కారణం. ఎందుకంటే తమ పిల్లలకు తొలి గురువులు వాళ్లే. తమ పిల్లల ప్రవర్తనను తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. క్రమశిక్షణ పెంచాలి. ఒంటరితనానికి అవకాశం ఇవ్వకుండా చూడాలి. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించే సంస్కారం నేర్పించాలి. ఇలా చేయడం వల్ల గౌరవం పెరుగుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కొరవడింది. విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చాక పలువురు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలైపోతున్నారు. స్మార్ట్ ఫోన్లను సక్రమంగా వినియోగించుకుంటే జ్ఞానం పెరుగుతుంది. కానీ అవే స్మార్ట్ ఫోన్లు అభంశుభం తెలియని చిన్నారుల పాలిట శాపాలైపోతున్నాయి. ఇంటర్నెట్లో విపరీతంగా పెరిగిపోయిన విచ్చలవిడితనం వారి మనస్సులను తప్పుదోవ పట్టిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల ద్వారా పోర్న్ వీడియోలు వయసుతో సంబంధం లేకుండా అందుబాటులోకి రావడం చిన్నారులపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవల మైనర్లపై పోక్సో దాడులకు పాల్పడటం తదితర కేసులు ఎక్కువగా నమోదవడానికి ప్రధాన కారణం ఇదే. ఈ విషయంలో పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. కానీ చాలా మంది పిల్లలకు అతి స్వేచ్ఛనిస్తూ వారిని క్రిమినల్స్ గా మార్చేస్తున్నారు. నిపుణులు సైతం ఈ విషయంలోనే తల్లిదండ్రుల్ని హెచ్చరిస్తున్నారు. అక్కడ వాళ్ళకి కనిపించింది అమ్మాయి కాదు, స్త్రీ. అక్కడ వాళ్ళు ఫీల్ అయింది పురుషుడుగా. ఈ విషయాలకి ఆ చిన్న పిల్లలు వయసుతో నిమిత్తం లేకుండా ఇటువంటి దృశ్యాలను గత కాలంగా వాళ్ళు చూస్తూ వచ్చారనేది వాస్తవం. ఇది మనమంతా తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఈ ఇంట్లో ఒక ముచ్చిమర్రిలోనో, నందికొట్కూరులోనో, కర్నూలులోనే జరిగింది కాదు. నిజానికి ఇలాంటి దారుణాల వెనుక తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పాటు కఠిన శిక్షలు లేకపోవడం కూడా నేరాల పెరుగుదలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకదానికి మించి మరో దారుణం జరుగుతోన్న శిక్షల విషయంలో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 1999లో మోడల్ జెసికా లాల్ను మను శర్మ అనే మైనర్ హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు హర్యానాకు చెందిన ఓ రాజకీయ నేత కుమారుడు. తనకు పార్టీలో మద్యం ఇవ్వలేదన్న కోపంతో జెసికా లాల్ని గన్తో కాల్చి చంపేశాడు. ఈ కేసుపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తగా 2006లో మను శర్మకు 50,000 ఫైన్తో పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. 2010లో సుప్రీంకోర్టు జైలు శిక్షను తగ్గించింది. దాంతో అతను ముందుగానే జైలు నుంచి విడుదలయ్యాడు. కారణం అతడు మైనర్ కావడమే. అంతెందుకు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిర్భయ కేసులో ప్రధాన నిందితుడు సైతం మైనరే. 2013లో ఢిల్లీలో 5 మైనర్ల బ్యాచ్ ఓ జ్యువెలరీ యజమాని భార్యను మర్డర్ చేసి 50 కేజీల బంగారం దోచుకెళ్లారు. 2016లో ఓ జ్యువెనైల్ కిడ్నాప్, మర్డర్ కేసులో జైలుకు వెళ్లి సత్ప్రవర్తన కింద విడుదలయ్యాక మరో హత్య కేసులో జ్యువెనైల్ కు వెళ్లాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నో దారుణాలకు పాల్పడింది మైనర్ల ముసుగులోని మానవ మృగాలే. అందుకే వయసుతో సంబంధం లేకుండా చేసిన నేరానికి తగినట్టుగా కఠినంగా శిక్షిస్తే ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. కాదని మైనర్లు, మేజర్లు అని లెక్కలేసుకుంటూ పోతే ఈ నేరాలకు ముగింపు అనేది దొరకడం కష్టమే అనేది నిపుణుల హెచ్చరిక. మరి ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తాయేమో చూడాలి.